హలో అందరికీ. ఈరోజైతే నేను ఒక డెకరేటివ్ పర్పస్ కోసం చాక్లెట్ డాల్ అదెలా చేసేసేయాలో చూసేద్దామా? ఏం లేదండి. నేనైతే పింక్ కలర్ డాల్ తీసుకుంటున్నాను. డ్రెస్ అయితే పింక్ కలర్‌లో ఉంది డాల్‌కి, బేబీ డాల్‌కి. సో, దానివల్ల అని చెప్పేసి నేను పింక్ చార్ట్ అయితే తీసేసుకొని, ఇలా 2 కర్వ్స్ గీసుకొని షేప్ రావడానికి చిన్నది, పెద్దదిగా గీసుకొని, కర్వ్‌నయితే కట్ చేసేసుకొని, ఇలా కోన్ టైప్‌లో అయితే చేసేస్తున్నాననమాట. మనం ఇది గౌన్ లెక్కన యూజ్ చేస్తామనమాట. సో, అది ఈవెన్‌గా రావడం కోసం కింద షేప్ బాగా అది కింద కూర్చునేలాగా స్టిక్ అవ్వాలి కదా! సో, కాబట్టి ఇలా అయితే సెట్ చేసేసిన తర్వాత అంతా కూడా టేప్‌తో అయితే దాన్ని స్టిక్ చేసేసాను. తర్వాత అయితే ఈ బేబీ డాల్ ఉంది కదా! దాన్నయితే సెట్ చేస్తున్నాననమాట. ఏ ఫోజ్ పెడతాము అని చెప్పేసి. అలా సెట్ చేసేసి నుంచి ఇంకా చాక్లెట్స్ అనమాట. మనకి ఏది కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో పైన రేపర్ చూసుకోవాలండి. ఆ ర్యాపర్ చూసి ఏది లుక్ వైజ్ బావుంటుంది అని అనిపిస్తే దాన్నయితే ఇంకా త మనకు డబుల్ టేప్ ఉంటుంది గదా! ఆ డబుల్ టేప్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ పీస్ ఎందుకు కట్ చేశానంటే కింద కొంచెం అన్‌ఈవెన్‌గా ఉంది. సో, దాన్ని ఈవెన్ చేసేదానికని జెప్పేసి ఇలా అయితే మామూలు టేప్ ఉంటుంది గదా! సెల్లో టేపు దాంతో అయితే ఈవెన్‌గా అలా చేస్తున్నాననమాట. ఇలా చేసిన తర్వాత ఇంకంతా కూడా చాక్లెట్స్ ర్యాపర్ వైస్ చూసుకొనేసి దానికి బ్యాక్‌న కొద్ది కొద్దిగా టేప్ కట్ చేసేసి దాన్నయితే స్టిక్ చేసేస్తాననమాట. ఇలా డెకరేటివ్ పర్పస్‌కి ఏదన్నా సరే మన ఓపిక ఉండాలా. దాని కొద్దీ మనకు ఐడియాస్ ఒక్కోటే వస్తుంటాయి. చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. తర్వాత కిందయితే ఒక లేయర్ కింద అంటే లుక్ వైస్ బావుంటుందని చెప్పేసి ప్లాన్ చేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాననమాట డాల్. ఓకే. ఈ డాల్ వచ్చేసి కిందొచ్చేసి ఇలా లేయర్ ఇచ్చాననమాట. తర్వాతయితే ఇలా ర్యాపర్‌కి డబుల్ టేప్ అయితే స్టిక్ చేసేసి కిందంతా కూడా ఇలా అతికించుకుంటూ వస్తున్నాననమాట. ఇలా ఫస్ట్ ఒక లైన్ అయిన తర్వాత మళ్ళా ఇంకో లైన్ అనమాట. ఏదో ఫ్యూజన్ చాక్లెట్ అని చెప్పేసి పర్పుల్ కలర్ షేడ్ ఉన్నిందనమాట పైన ర్యాపరు. తర్వాత మెలోడీ ఇంకా చూస్తున్నాననమాట. తర్వాత ఏదో అది కిస్మిస్ చాక్లెట్ ఉన్నింది. అలా టైప్ స్టిక్ చేసేసి స్టిక్ చేసుకుంటూ వచ్చాననమాట. ఫైనల్ లేయర్ కిందనైతే ఈ మంచు డైరీ మిల్క్ యూజ్ చేశాను నేనైతే. సో, ఆ పింక్ కలర్‌కి ఏది బావుంటుందో ఇలా ఫ్యూజన్ చాక్లెట్స్ అన్నీ పెట్టేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అయితే నేను ర్యాప్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ అయితే పిన్ చేద్దామని చూసాను గానీ, నాకు పడలేదనమాట. సో, పిన్ చేయాలనుకుంటే పిన్ గూడా చెయ్యొచ్చు. నాకైతే సెట్ అవ్వలేదని జెప్పేసి నేనైతే ఇలా స్టిక్ చేసుకుంటూ వచ్చాననమాట. తర్వాతయితే ఇంకా అది వెయిట్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి పడిపోవచ్చు కూడా. కాబట్టి కొద్దిగా డబుల్ టేప్ అనేది ఎక్కువే పెట్టేసుకోవాలి. కొంచెం టైమ్ టేకనే. బట్ ఏం టైమ్ టేకన్నా ఫైనల్‌గా లుక్ చూస్తే మాత్రం సాటిస్ఫై అవుతామనమాట. తర్వాత ఫైనల్ లేయర్ కింద ఈ లెంత్ సరిపోతుందని ఇంకా మంచయితే పెట్టేసాను. మంచు పెట్టిన తర్వాతయితే ఇంకా ఫ్యూజన్‌కి ఇలా ఆ చాక్లెట్స్ గ్రీన్ కలర్ ర్యాపర్ ఉండే చాక్లెట్స్ అలా పిన్ చేసేసి అదొక డిజైన్ కింద అయితే సెట్ చేసేసాననమాట. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకునిన తర్వాత ఏం చేశానంటే, ఈ మనం ర్యాపింగ్ కవర్స్ వస్తాయి కదా! పైన ప్లేట్ డెకరేషన్‌కి ర్యాపింగ్ కవర్ వస్తది కదా! ఆ ర్యాపింగ్‌తో అయితే దీన్ని ర్యాప్ చేసేసాననమాట. ఎందుకంటే కొంచెం స్టిక్ అవుతుంది. ఏమి కింద పడకుండా ఉంటుందనమాట. దీన్ని నేను పెట్టడానికని కింద బేస్ కిందనైతే ఫస్ట్ కార్డ్‌బోర్డ్‌కి గిఫ్ట్ పేపర్ ర్యాప్ చేసేసుకున్నాననమాట. దాంట్లో పెడితే మళ్ళీ మనం ప్లేట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. లోపల మనకి అంత బేస్ లేదు కాబట్టి కోన్ వైస్ ఉంది కదా! సో, దాన్ని నేను పేరప్ చేయడానికైతే ఈ మారైతే చేశాననమాట. కిందయితే ఫస్ట్ బేస్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ బేస్ మీద ఫైనల్‌గా నేను చూపిస్తాను మీకు. చూసారా ఇలా 3 చాక్లెట్స్ అనేది కింద ఇలా వచ్చిందనమాట జుంకాల్లాగా. అలా ఎలా పెడితే బావుంటుంది అని చెప్పేసి ముందుగా అయితే నాకు ఎటువంటి ఐడియా లేదనమాట. చేసే కొద్దీ అదే వస్తుంది.
సాధనంలో పనులు సమకూరదారులోన అంటాం కదా! సో, ఆ మరి ఏది కూడా మనం దీనికి అప్లికబుల్ చేశారే ఈ ప్రావర్బ్ అనుకోకండి. ఏదో చెప్పాలనిపించి చెప్పాననమాట. అలా అయితే స్టిక్ చేసేసాననమాట. ఫైనల్ లుక్ వస్తుంది. చూసేయండి మీరే. ఇలా గిఫ్ట్ అయితే ర్యాప్ చేసేసి చూసారా? ఇది ఫైనల్ లుక్. ర్యాప్ చేసిన తర్వాత అయితే ఇలా లుక్ వచ్చేసిందనమాట. నేను దానికి సరిపోయే కరెక్ట్‌గా నాకు బాక్స్ దొరికింది. ఆ బాక్స్‌లో అట్లే నేను ర్యాప్ చేసేసాననమాట. ఇంకా దీని చుట్టూ ఇంకో లేయర్ పెడితే బావుంటుందనిపిచ్చి ఏం చెప్పేది చమ్కీలాగా వచ్చింది కదా! దాన్ని మళ్ళీ ఇంకో లేయర్ కింద పెట్టేస్తున్నాననమాట. డాల్ అయితే ఇలా చాక్లెట్ డాల్ అయితే చూసేసారా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. కమెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే. థ్యాంక్ యూ.